హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను పప్పు చేస్తున్నాను. పప్పు ఎలా ఇదేంటంటే మెంతికూర పప్పు ఎలా చేస్తున్నానని చెప్తున్నాను అనమాట. మెంతికూర పప్పులోకి ఏంటంటే ఈ పప్పు ఊరి నుంచి వచ్చిందనమాట. వేయించి మా అత్తయ్య చేసి పంపించారనమాట. సో ఈ పప్పులోకి నేను ఏమేం చేస్తానంటే ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకున్నాను, 2 మీడియం సైజు టమాటాలు తీసుకున్నాను, 4 వెల్లుల్లి తీసుకున్నాను, ఒక చిన్న ఆనియన్ తీసుకుని అన్నీ కట్ చేసుకొని వేసేసుకున్నాను అనమాట. ఏంటంటే ఇందులో నేను పచ్చిమిర్చి అనేది కొన్ని వేసేస్తాను అనమాట. ఒక 10 పచ్చిమిరకాయలు ఇట్లా విరిచేసి వేస్తాను. నార్మల్గా వేస్తే ఏంటంటే అవి మెదగట్లేదు, అందుకని విరిచేసేస్తున్నాను. విరిచేస్తే కొంచెం బాగా మెదిగిపోతాయి అనమాట మనం రుబ్బుకునేటప్పుడు. దీంట్లో కొంచెం పసుపు వేస్తున్నాను అనమాట. ఏదైనా సరే నేను ఒక్కసారి మెజర్మెంట్తో వేయాలన్నమాట. కొంచెం వేసి మళ్ళీ డెఫినెట్లీ ఇంకొంచెం వేస్తాను అనమాట. అందుకని పసుపు కూడా 2 సార్లు వేసాను. దాంట్లో కూడా కొంచెం కారం వేసాను. ఆల్రెడీ నేను కడిగి పెట్టేసుకున్న మెంతికూరను కూడా పప్పులో అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఇది నేను ముందే నానబెట్టేసుకున్నాను. కొంచెము ఏదన్నా మట్టిగా ఉన్నాయి ఏంటంటే కాసేపటికి నీళ్ళల్లో అంతా అడుక్కి వెళ్ళిపోయింది, బాగుంటుంది అనమాట. అందుకని ముందే నానబెట్టేసాను. మెంతికూరని బాగా కడిగి వేసాను. దీంట్లో ఏంటంటే నేను ఒక 100 గ్రామ్సే వాటర్ పోసాను. ఎక్కువ వాటర్ పోయలేదనమాట. ఎందుకంటే ఆల్రెడీ మెంతికూర టమాటా అన్నిటికీ ఉడికిపోతాయి. ఇది ఆల్రెడీ వేయించిన పప్పు కాబట్టి మనకి ఎక్కువ వాటర్ అయితే పడదు. లిమిట్లో వాటర్ పోసేసుకుంటే సరిపోద్ది. దీంట్లో ఇంకా నేను కొంచెము కొత్తిమీర కూడా వేసాను. ఆ ఫ్లేవర్ బాగుంటుంది. అది పొంగకుండా ఉండడం కోసం 2 చుక్కల ఆయిల్ అయితే వేసాను. ఇంకొంచెం వాటర్ యాడ్ చేశాను. కొద్దిగా వేసాను సరిపోద్దా లేదా అని. ఇంకా ప్రెషర్ కుక్కర్ అన్నీ పెట్టేసి ఇటు పెట్టేసాను అనమాట. స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేశాను. ఈలోపు రాత్రి క్లీన్ చేసిన గిన్నెలు అలాగే ఉన్నాయి అనమాట. వాటిని ఇంకా సర్దలేదు. కొంచెం లేట్ అయితే ఈలోపు మా అబ్బాయి లేచి మా అబ్బాయి సర్దాడు అనమాట. హాల్ మొత్తం అంట్లే ఉంటాయి అనమాట. వాడి భయంతో ఏంటంటే లేచి వాడికి పాలు తాపుతున్నాను. పాలు ఇచ్చేసి కూర్చోబెట్టేసాను అనమాట. ఈలోపు నేనంటే గిన్నెలన్నీ సర్దుకుంటున్నాను. వాడు ఒకవేళ లేట్ అయిపోయిందనుకో స్టాండ్లో ఉన్న గిన్నెలన్నీ తెచ్చి హాల్లో పెట్టేస్తాడు. అందుకని ముందే జాగ్రత్త పడి సర్దుకున్నాను. అదే అడుగుతున్నాడు అనమాట, మమ్మీ ఏంది వాళ్ళు తొందరగా గిన్నెలు సర్దానంటే చెప్తున్నాను, నువ్వు వచ్చి హాల్లో అన్నీ సర్దేస్తున్నాను, అందుకే బన్ను ముందే సర్దేసుకుంటున్నాను అని చెప్తున్నాను అనమాట. వాడు ఎక్కువ బొమ్మలతో ఆడడం కన్నా గిన్నెలతోనే ఎక్కువ ఆడతాడనమాట. ఈసారి ఎప్పుడైనా నేను ఆ వీడియో కంపల్సరీ షేర్ చేస్తాను చూడండి. వాడు సండే రోజు ఇంటికాడ ఉన్నాడంటే వాడు బొమ్మలతో ఆడేదానికన్నా కిచెన్లో ఉన్న గిన్నెలతోనే ఎక్కువ ఆడతాడనమాట. అందుకనే నేను గిన్నెలు ఎక్కువ పైన పెట్టేస్తాను. వాడికి అసలు అందకుండా మ్యాక్సిమం అయితే అందనివ్వను. అందేస్తే ఏంటంటే ఒకటి మనం వాడుకుందంటే ఒకటి ఎక్స్ట్రా వాడు వేసిందే ఉంటాయి అనమాట ఆ గిన్నెలు. అలా ఇక బొమ్మలతో అస్సలు ఆడాడు అనమాట. వాడికి ఎన్నిసార్లు చెప్పిన ఏంటంటే గిన్నెలతోనే బాగా వంట చేస్తానంటాడు, లేకపోతే గిన్నెల్లో చారు చేస్తానంటాడు. అందుకనేది నేను గిన్నెలు తొందరగా పైన పెట్టేసుకుంటాను. ఈలోపు అయితే నాకు పప్పు కూడా ఉడికిపోయింది. పప్పు బాగా ఉడిపోయింది. ప్రెషర్ తీద్దామని ట్రై చేస్తున్నా కానీ మొత్తం ప్రెషర్ పోకపోవడం వల్ల ఓపెన్ అవ్వట్లేదు. ఇంక అందుకని మళ్ళీ కొంతసేపు ఉంచేసి మళ్ళీ ప్రెషర్ మొత్తం తీసేసి అప్పుడు ఓపెన్ చేశాను. ఒక్కోసారి ఇలా గట్టిగా లాగితే పేలిపోతాయి, జాగ్రత్తగా ఉండాలి. లాస్ట్ టైం మా ఆఫీస్లో కూడా ఇలాగే జరిగిందనమాట. తను ఒకదానిది ఇంకో దానికి పెట్టడం వల్ల ఏంటంటే అది ఒక ప్రెషర్ కుక్కర్ మూత ఇంకో ప్రెషర్ కుక్కర్కి పెట్టడం వల్ల ఏంటంటే అది బాగా పేలిపోయింది అనమాట. అందుకని కొంచెం టైం తీసుకొని అయినా సరే ప్రెషర్ అంతా పోయినాక తీయండి. ఇంకా పప్పునైతే బాగా వెనుపుతున్నాను అనమాట. పప్పు ఉడికిపోయింది, పప్పునైతే బాగా వెనుపుతున్నాను. ఇంకా దీంట్లో అయితే ఏం నీళ్ళు యాడ్ చేయట్లేదు. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. ఒకవేళ సరిపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. నేను మ్యాక్సిమం అయితే అన్నీ సరిపోయినాయి. నేను చెప్పాను కదా, ఒకరు ఇద్దరికైతే పర్ఫెక్ట్గా చేస్తాను. 4-5 చేసేటప్పుడే నాకు చాలా టెన్షన్ అనమాట. ఎందుకంటే ఎంత వేయాలి ఏంటనేది అది ఇంకా నాకు తెలియదు. అందుకని 4-5 చేసేటప్పుడు మాత్రం నేను ముందు అసలు వంట చేయను, వెనకాల ఉంటాను. ఎవరైనా చేస్తుంటే చూస్తుంటాను. అయితే ఇంకా తిరమాత పెట్టేసుకుంటున్నాను. ఒక గిన్నె పెట్టేసి దాంట్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఇందులో ఏంటంటే తిరమాత గింజలు నేను ఆల్రెడీ కలిపేసుకున్నాను కాబట్టి జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు అన్నీ వేసేసి పెట్టాను. దాంట్లోనే కొన్ని ఎండుమిరపకాయలు కూడా వలిచి వేసేస్తాను అనమాట. కొన్ని ఎండుమిరపకాయలు ఎందుకంటే మా వారు ఇట్లాంటి కొంచెం దగ్గరకు చేసిన పప్పులు ఏంటంటే ఎండుమిరపకాయలు ఖచ్చితంగా వేయమంటాడు అనమాట, ఎక్కువ వేయమంటాడు. అందుకని 4-5 వేసాను. దాంతోపాటు కరివేపాకు కూడా వేసేసాను. అవన్నీ కొంచెం మగ్గనిస్తున్నాను అనమాట. కొంచెం వేయిస్తున్నాను. వేయించేస్తే ఆ స్మెల్ బాగుంటుంది. అందుకని మళ్ళీ ఇంకోసారి కలుపుకుంటున్నాను అనమాట. ఇంకా అదే పోపు అయితే మనకు బాగా అయింది. సో దాంట్లో ఇప్పుడు పప్పునైతే వేసేస్తున్నాను అనమాట. పప్పుని వేస్తున్నామంటే మనకేంటంటే
ఎమ్మటే తీసేయకూడదు గిన్నెని, కొంచెంసేపు అలా ఉంచితే ఆ ఫ్లేవర్ అంటే ఆ పప్పులకి కలిసిపోయిద్దని అంటుంది. మా అమ్మ కూడా అంతే, పప్పు వేయంగానే ఏంటంటే ఆమెతో తీసేయదు, దాని మీద ఏదో ఒక ప్లేట్ని ఒక సెకండ్ అయినా అట్లా పెట్టేస్తుంది అనమాట. సో ఫైనల్గా అయితే నా మెంతికూర పప్పు అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేశాను, కొంచెం మళ్ళీ ఒకసారి కలపెట్టేస్తున్నాను అనమాట. థ్యాంక్ యూ.